హాయ్ హలో ఫిల్మ్ లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైల్లో చూసారో ఈ తమ్నైల్ మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఈ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా ఫిలిం మేకర్స్ ఉంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ టాపిక్. ఫస్టే చెప్తున్నాను, ఫిలిం మేకర్స్ మాత్రమే ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఫిలిం రిలేటెడ్ కంటెంట్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియోను వాచ్ చేయొచ్చు. సో మీరు ఏదైతే తమ్నైల్లో చూసారో దానికి సంబంధించిన వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక మూవీ గురించి చెప్పాలండి. ఆ మూవీ తుంబాడ్ మూవీ. ఆల్రెడీ ఒక 4-5 years బ్యాక్ చూసాను మూవీ. సో అప్పుడు ఆ మూవీ చూసినప్పుడు నాకు యుగానికి ఒకడు మూవీ చూసినప్పుడు ఎలాంటి ఫీల్ అయితే కలిగిందో, సేమ్ తుంబాడ్ మూవీ చూస్తుంటే అలాంటి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు, ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టు, ఏదో ఒక తెలియని ఎగ్జైట్ అనమాట ఆ సినిమాలో. అంటే మేజర్గా ఆ సినిమా గురించి పర్టికులర్గా మాట్లాడాలి అంటే విజువల్స్ అయితే టాప్ నాచ్. అసలు ఆల్రెడీ ఆ మూవీ గురించిన ఇన్డెప్త్ డీటెయిలింగ్ ఏంటంటే, ఆ మూవీ రియల్ రెయిన్ కోసం, ఆ రియల్ అట్మాస్ఫియర్ కోసం వాళ్ళు ఇయర్స్ వెయిట్ చేసి వర్షాకాలం అంటే రెయిన్ సీజన్లోనే ఆ మూవీ తీశారు. అంటే మీకు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా మొత్తం రెయిన్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఆ మూవీ చూడకుండా ఉంటే ఒకసారి ఆ మూవీ చూడండి. మూవీ నేమ్ వచ్చేసి వన్స్ అగైన్ తుంబాడ్. హిందీ మూవీ, మీకు తెలుగులో కూడా దొరుకుతుంది. ఒక దేవి గర్భం ఉంటుంది. ఆ గర్భంలోకి వెళ్ళి నాణ్యాలు, అంటే బంగారపు నాణ్యాలు ఉంటాయి కదా, అంటే బంగారపు రూపీస్ అనుకోండి మనకు అర్థం అవ్వడానికి. ఆ రూపీస్ తీసుకురావడానికి ఫస్ట్ ఫాదర్ వెళ్తాడు, తర్వాత కొడుకుకు ట్రైనింగ్ ఇస్తాడు. అంటే ఆయన చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఎవరు దాన్ని అంటే ఆ నాణ్యాలు అవన్నీ తీసుకురావాలి, కొడుకే కదా. అలా అనేసి కొడుకుకు ట్రైనింగ్ ఇస్తాడు. అలా దేవి గర్భంలోకి వెళ్ళి అక్కడ అవి తీసుకురావడం అనేది చిన్న టాస్క్ కాదు, చాలా పెద్ద టాస్క్. అదంటే అక్కడ నరమాంస భక్షకులు లైక్ సైతాన్లు అనుకోండి. ఆ దేవి గర్భంలో సైతాన్లు ఉంటారు. వాళ్ళు రెడ్ కలర్గా చాలా టెర్రఫిక్గా ఉంటారు. వాళ్ళకి దొరికామంటే కథం అయిపోయినట్టే, తినేస్తారు వాళ్ళు కట్టుకున్న ఏదైతే ఇక్కడ బట్ట ఉంటుందో ఆ బట్టలో నుండి కింద పడుతూ ఉంటాయి ఆ బంగారపు నాణ్యాలు. మీకు టైటిల్స్ పడేటప్పుడే స్టోరీ నెరేషన్ ఇచ్చేస్తారు, కానీ స్క్రీన్ ప్లే అయితే మిమ్మల్ని హుక్ చేసేస్తారు సీట్కి. అంత అద్భుతంగా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో పిండి బొమ్మలు ఒక మనిషి ఆకారంలో తయారు చేసి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చినప్పుడు, ఆ బొమ్మలు వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పడిపోయేది. అంటే వాళ్ళు మొత్తం ఇలా చుట్టూ పిండి పోసేసుకుని ఆ ప్లేస్లో ఉండి అక్కడ నుంచి తీసుకుని మళ్ళీ ఆ పిండిలోకి వచ్చేస్తూ, సో అసలు చాలా క్యూరియాసిటీ, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి సినిమా. ఒకసారి చూడండి మీరు. ఇక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి ఆ మూవీలోకి. అంటే ఇన్డెప్త్గా వెళ్ళే కొద్దీ చాలా బాగుంటుంది. సో ఈ మూవీ గురించి ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అంటే, ఈ మూవీ తీసిన డైరెక్టర్ అంటే ఇయర్స్ ఆగి ఒక మూవీని కంప్లీట్ చేసి అది తుంబాడ్ మూవీగా మనకి థియేటర్లో రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ జస్ట్ 33,000, జస్ట్ 33,000 పెట్టి యూట్యూబ్కి ఏఐ టెక్నాలజీ, ఏఐ ఇంకేది కాదు, రియలిస్టిక్ యాక్టర్లు లేరు, ఏఐ జనరేటెడ్ ఇమేజ్ తీసుకొని ఆయన 80 నిమిషాలు ఉన్న సినిమాని రెడీ చేశారు. అంటే 1 hour 20 minutes ఈ మూవీని రెడీ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయడానికి ఆల్రెడీ రెడీ అయిపోయింది. దానికి సంబంధించిన ట్రైలర్ కూడా యూట్యూబ్లో ఉంది. సో ఆ డైరెక్టర్ పేరు వచ్చేసి రాహి, అంటే ఆయన పూర్తి పేరు రాహి అనిల్ బార్వే అంటారు బేసిక్గా. రాహి అనిల్ బార్వే ఆయన డైరెక్టర్. సో ఆయన తీసిన ఈ మన్ పిశాచ్ సినిమా పేరు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ ట్రైలర్ చూశాను. అంటే ఏఐ యూజ్ చేశారని తెలుస్తుంది. అంటే 33,000 ఏం అవుట్పుట్ వస్తుంది చెప్పండి. కానీ వాళ్ళు కష్టపడి అంత ఎఫర్ట్ పెట్టి అంత పెద్ద మూవీ చేశారు అంటే అది చిన్న విషయం కాదు. అడోబ్కి సంబంధించి ఫోటోషాప్ని కానీ, అలాగే అడోబ్కి సంబంధించి ఆఫ్టర్ ఎఫెక్ట్ కానీ, ఇవన్నీ యూజ్ చేసి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఆ మూవీని. సో ఆ మూవీ ఈ నెలలో మన ముందుకు రాబోతుంది, అది కూడా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఏఐ టెక్నాలజీ సపరేట్ ఒక వీడియో దీని తర్వాతనే రాబోతుంది. ఏఐకి సంబంధించి ఏఐ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేసి ఆల్రెడీ అలాంటి మార్పులు గమనించిన ప్రపంచ మేధావులు ఉన్నారండి. ప్రపంచ మేధావులు కాదులేండి, ఇండస్ట్రీలో ఉన్న మేధావులు ఏం చేస్తున్నారు అనేసి డీటెయిలింగ్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. సో 33,000 రూపాయలతో తీసిన ఒక చిన్న సినిమా కాదులేండి, విజువల్స్ మీరు చూస్తే అర్థమవుతుంది. తుంబాడ్ మూవీ ఎలా ఉందో దాన్ని తీసి పక్కకు పెట్టడానికి లేదు, అండ్ ఇది యాడ్ చేయడానికి లేదు, అంత అద్భుతంగా ఉంది. సిమిలర్గా ఉంది నాకైతే మూవీ.
అంటే ఈ ట్రైలర్ చూస్తే తుంబాడు మూవీకి దానికి దీనికి. సో మీరు ఒకసారి ఆ ట్రైలర్ చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. కామెంట్ బాక్స్ లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు ట్రైలర్ చూసిన తర్వాత క్లారిటీ అంటే ఎలా ఉంటుంది మూవీ, ఎలా ఉండబోతుంది అనేది మీకు ఒక క్యూరియాసిటీ, ఒక ఎగ్జైట్ క్రియేట్ అవుతుంది. సో మూవీ నేమ్ వచ్చేసి మన్ పిశాచ్ అంటే హిందీ మూవీ అది కూడా. సో మరి తెలుగులో వస్తుందా రాదా అంటే మేబీ చూద్దాం, సబ్ టైటిల్స్ ఏమైనా ఇస్తారేమో తెలుగులో. సో మూవీ అయితే మాత్రం ఆ ఒక్క ట్రైలర్ తోటి ఆ ఛానల్ క్రియేట్ చేశారు. ఆ ఏదైతే మీకు మూవీ నేమ్ ఉందో ఆ నేమ్ తోటే ఛానల్ పేరు కూడా పెట్టి ఛానల్ క్రియేట్ చేసి ఆ ట్రైలర్ వదిలారు. సో ఈ మంత్ 18th మూవీ రిలీజ్ కానుంది యూట్యూబ్ ఛానల్లో. సో చూడండి, ఫిలిం మేకర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఆ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు గైస్. 33,000 రూపాయలతోటి ఏఐతో సినిమా తీయడం అంటే అది ఆషామాష కాదు, అది అనిల్ బార్వే గారికి ఒక్కరికే సాధ్యం. ఆల్రెడీ మనకి మహావతార్ నరసింహ సినిమా వచ్చింది, అది థియేటర్ కల్గా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ మూవీ యూట్యూబ్లో ఫ్రీగా మన ముందుకు రాబోతుంది. మూవీ చూసిన తర్వాత ఇన్ డెప్త్గా మాట్లాడుకుందాం. ఈ మంత్ 18th, ఇవాళ ఎంతండి 16th, 17th, 18th, ఇంకా 2 days ఉంది. సో మూవీ చూద్దాం, చూసిన తర్వాత క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఇది వాళ్ళ వీడియో ఎలా నచ్చింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.